హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా గ్రామ పంచాయతీ అధికారాలు మరియు విధులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ క్లాస్ని చాలా డెప్త్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో మనము గ్రామ సభ అధికారాలు విధులు చూసాము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవి కూడా. ఓకేనా? అవన్నీ కూడా క్లాసులు కూడా రిమైనింగ్ క్లాసెస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇది నేను చేస్తున్నటువంటి 5వ భాగము ఫ్రెండ్స్, 5వ క్లాసు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా. సో ఇందులో మనము వార్డుల విభజన ఏ విధంగా ఉంటుంది, సమావేశాలు రకాలు, రిజర్వేషన్ల కేటాయింపు వంటి అంశాలను ప్రధానంగా ఇందులో మనము చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే లాంగ్ టర్మ్గా గ్రామ పంచాయతీ కార్యదర్శి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి పర్ఫెక్ట్ మెటీరియల్ అనేది అందించడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. గ్రామ పంచాయతీ. సో మనము స్థానిక సంస్థల్లో భాగంగా గ్రామ పంచాయతీలో ముందుగా మనం గ్రామ సభ చూసాము. ఇప్పుడు రెండవది గ్రామ పంచాయతీ. సో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మొదటి స్థాయి వ్యవస్థ గ్రామ పంచాయతీ. ఇది గ్రామం యొక్క కార్యనిర్వహణ కమిటీ అనే పేరుతో పిలుస్తాము. ప్రజాస్వామ్య వ్యవస్థకు గ్రామ పంచాయతీ ఒక ప్రతీకగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీ అనేది ఒక ముఖ్యమైన ప్రతీక. ఎందుకంటే ప్రజలు ఇందులో భాగస్వామ్యులు అవుతారు. ఓకేనా? ప్రజల యొక్క భాగస్వామ్యము ఎక్కువగా ఉండేది గ్రామ స్థాయిలోని గ్రామ పంచాయతీలో మాత్రమే. ఓకేనా? నెక్స్ట్, గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1964ను ప్రభుత్వం ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఈ చట్టం ప్రకారము 2 రకాల గ్రామ పంచాయతీలు ప్రస్తుతము అమలులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకటేంటి, నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు. ఓకేనా? మొత్తం 2 రకాల గ్రామ పంచాయతీలు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్నాయి. ఓకేనా? ఒకటి నోటిఫైడ్ మరియు నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు. సో గ్రామ పంచాయతీ యొక్క వార్షిక ఆదాయము 60,000కు తక్కువగా ఉంటే నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అనే పేరుతో వాటిని మనము పిలుస్తాము ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటి, 60,000 కంటే తక్కువగా ఉంటే నాన్ నోటిఫైడ్. ఓకేనా? గ్రామ పంచాయతీ యొక్క వార్షిక ఆదాయము 60,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఓకేనా, 60,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నోటిఫైడ్ గ్రామ పంచాయతీ పేరుతో వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. 1964లో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు ఎన్నికలు? 1964వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, 1981లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిపై నిర్వహించబడ్డాయి మొదటిసారిగా. ఓకేనా? అంతకుముందు ఏంటి, పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే పద్ధతి ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా? సో దాని తర్వాత ఏమైంది, 1981కి వచ్చేసరికి సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించబడ్డాయి. అంటే ప్రజలే ప్రత్యక్షంగా సర్పంచ్ని ఎన్నుకునే విధానము ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకోవాలని జలగం బెంగళరావు కమిటీ 1968లో, నరసింహం కమిటీ 1971 యొక్క సూచనల ఆధారంగా 1983లో రాష్ట్ర ప్రభుత్వము పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి గ్రామ పరిపాలనాధికారులను నియమించింది. గ్రామ పరిపాలనాధికారులు ఎవరు? సర్పంచ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని BPR విఠల్ కమిటీ సూచనలపై ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించే మార్గదర్శక సూత్రాలను అనుసరించి జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుపై రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి చట్టాలు ఉన్నతమైనవి, అంటే అవే ఫైనల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సభ్యులను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో వీరిని వార్డు మెంబర్లు అంటారు. ఏపీలో మరియు తెలంగాణలో కూడా వార్డు మెంబర్లు అనే పేరుతో పిలుస్తారు. గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల సంఖ్యను ఏ విధంగా నిర్ణయిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. సో ఎన్నికల కోసము ప్రతి గ్రామంలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఓకేనా, ఆ జనాభాను బట్టి ఎంతమంది ఇక్కడ వార్డు మెంబర్స్ ఉండాలి అనేటువంటి విషయమై విభజించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ముఖ్యంగా. ఓకేనా? సో ఒక గ్రామంలో 300 లోపు జనాభా ఉంటే 5 సభ్యులు ఉండాలి వార్డు మెంబర్స్. 300 నుంచి 500 వరకు జనాభా ఉంటే 7 వార్డు మెంబర్స్ ఉండాలి.
500 నుంచి 1500 మధ్య జనాభా ఉంటే 9 మంది వార్డు మెంబర్స్ ఉండాలి. 1500 నుంచి 3000 వరకు జనాభా ఉంటే 11 మంది వార్డు మెంబర్స్ అనేవారు ఖచ్చితంగా ఉండాలి. 3000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే మరి 13 మంది ఉండాలి. 5000 నుంచి 10,000 వరకు జనాభా ఉంటే గ్రామంలో 15 మంది తప్పనిసరిగా వార్డు మెంబర్స్ అనేవారు ఉండాలి. 10,000 నుంచి 15,000 వరకు ఉంటే 17 మంది ఉండాలి. 15,000 నుంచి 20,000 వరకు జనాభా ఉంటే 19 మంది తప్పనిసరిగా వార్డు మెంబర్స్ ఉండాలి. 20,000 పైన ఉంటే జనాభా 21 మంది వార్డు మెంబర్స్ అనేవారు ఖచ్చితంగా ఉండాలి. అంటే మినిమం 5 కంపల్సరీ ఉంటారు ఫ్రెండ్స్, మ్యాక్సిమం 21. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గ్రామ జనాభా ఆధారంగా ఒక గ్రామ పంచాయతీలో కనిష్టంగా 5 మంది సభ్యులు, గరిష్టంగా 21 మంది సభ్యుల దాకా ఉండవచ్చు. నెక్స్ట్ వన్, వార్డు మెంబర్లను, సర్పంచ్ను గ్రామ పంచాయతీ ఓటర్లు పార్టీ రహిత అంటే ఏ పార్టీకి చెందినవారు కాదు మరియు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, పార్టీల యొక్క ఓకేనా, పార్టీల యొక్క ప్రభావం వీటిపైన ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే గ్రామ సర్పంచ్గా నిలబడతారో వారికి అంటే వార్డు మెంబర్లు ప్లస్ సర్పంచ్ కావచ్చు, వారు ఒక ప్రత్యేకమైన గుర్తుతో పోటీ చేయడం జరుగుతుంది. ఎలాంటి రాజకీయ పార్టీల యొక్క దీనిలో ప్రభావం అనేది ఉండదు. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలో ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటారు. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ అనగా గ్రామ సభ, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ మరియు సర్పంచ్, గ్రామాధికారుల సమాహారమే గ్రామ పంచాయతీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ అనగా గ్రామ సభ, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్, గ్రామాధికారుల సమాహారమే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు ఉండాలి. వయసు అంతేకాకుండా శాసనసభకు పోటీ చేయడానికి ఇతర అర్హతలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. 1995 మే 30 తర్వాత ఇద్దరు సంతానకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఓకేనా ఫ్రెండ్స్? 1995 మే 30 తర్వాత ఇద్దరు సంతానంకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడము జరిగింది. గ్రామ పంచాయతీ సభ్యులు మరియు సర్పంచ్ పదవి కాలము 5 సంవత్సరాలు. గ్రామ పంచాయతీ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు తన ప్రాదేశిక పరిధిలోని గ్రామ పంచాయతీల సమావేశాలకు హాజరు కావచ్చు. ఓకేనా? చర్చలో పాల్గొనవచ్చు, కానీ ఓటు హక్కు వీరికి మాత్రము ఉండదు. ఇంపార్టెంట్ క్వశ్చన్, స్వయం సహాయక బృందాల నుంచి సర్పంచ్ అధ్యక్షతన ఒక సంఘము ఒక్కొక్క బృందము ఒక్కొక్క సభ్యుడిని ఎంపిక చేసి వారిని పంచాయతీ సమితికి కోఆప్ట్ సభ్యులుగా చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? కోఆప్ట్ అనేటువంటి సభ్యులు కూడా గ్రామ పంచాయతీలో నామినేట్ పోస్టులుగా ఉంటారు. వార్డు మెంబర్లు రిజర్వేషన్ను వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? వార్డు మెంబర్లకు కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. రెవెన్యూ డివిజన్ స్థాయిలో వార్డు సభ్యుల రిజర్వేషన్లు నిర్ణయించబడతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు గాను 17,006 పంచాయతీలు ఉండగా భారతదేశంలో 2,34,676 పంచాయతీలు ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, రిజర్వేషన్లు. ఓకేనా? మరి రిజర్వేషన్లు ఈ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికను స్థానాలను షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి గ్రామ పంచాయతీలో వారి జనాభా ఆధారంగా సీట్లు రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. షెడ్యూల్ కులాల వారికి, తెగల వారికి రిజర్వ్ చేయబడిన సీట్లలో కనీసం 1/3 వంతు సీట్లు షెడ్యూల్ కులాలు, తెగల స్త్రీలకు కేటాయించవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే షెడ్యూల్ కులాల వారికి, తెగల వారికి రిజర్వేషన్ చేయబడినటువంటి సీట్లలో 1/3 వంతు షెడ్యూల్ కులాల వారికి మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి స్త్రీలకు కూడా ఇవి కేటాయించబడి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. వెనుకబడిన తరగతుల అంటే బీసీ వారికి రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలో గల మొత్తం సీట్లలో కనీసం 34% రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వ్ చేయబడిన సీట్లలో వెనుకబడిన వర్గాలకు చెందిన స్త్రీలకు 1/3 వంతు సీట్లు తప్పనిసరిగా కేటాయించాలి. అంటే బీసీలకు కేటాయించిన మొత్తం సీట్లలో ఫర్ ఎగ్జాంపుల్ బీసీలకు 3 సీట్లు కేటాయిస్తే అందులో ఖచ్చితంగా ఒకరు మహిళకు కేటాయించవలసి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్లు కలుపుకొని స్త్రీలకు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లను రిజర్వ్ చేయవలసి ఉంటుంది.
ఇటీవల మన రాష్ట్రంలో పంచాయతీ సంస్థల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్ కల్పించడానికి ఆమోదం కూడా లభించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ నోట్. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించుకోవాల్సిన అవసరము ఉంటుంది. సర్పంచ్ రిజర్వేషన్కు సంబంధించి 2013లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల స్థానాలకు గాను రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవడం జరిగింది. వెనుకబడిన తరగతుల స్థానాలకు జిల్లాను యూనిట్గా తీసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ స్థానాలకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే బీసీలకు మాత్రము జిల్లాను యూనిట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, మొత్తం సర్పంచ్ పదవుల్లో అన్ని రకాల రిజర్వేషన్ కలుపుకొని 1/2 వంతు స్త్రీలకు రిజర్వ్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా రిజర్వ్ చేయబడినటువంటి సీట్లు పంచాయతీలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించబడతాయి. ప్రతి మండలంకు రిజర్వ్ చేయబడిన సర్పంచుల స్థానంలో ఆ మండలంలోని పంచాయతీలకు రొటేషన్ పద్ధతిపై కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. రిజర్వేషన్ అనేది సీట్ల రొటేషన్ పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశాలు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలో మరియు పంచాయతీ కమిటీల సమావేశాలలో ప్రజల సమస్యలు, అవసరాలు, గ్రామీణాభివృద్ధి గురించి ప్రజాప్రతినిధుల గురించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ ప్రతినిధులు చర్చించి తగు నిర్ణయాలు అనేది ఈ యొక్క సమావేశాలలో తీసుకోవడం అనేది జరుగుతుంది. తరచుగా సభ్యులను సమావేశపరిచి వారితో చర్చించి నిర్ణయాలు చేయాలి. మెజారిటీ సభ్యుల నిర్ణయాలను అమలు చేయవలసిన అవసరం కూడా ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సమావేశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వన్, సమావేశాలు. సర్పంచ్ నెలకొకసారైనా పంచాయతీ సమావేశము తప్పనిసరి నిర్వహించాలి. సర్పంచ్ ఆదేశం మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి సమావేశమును ఏర్పాటు చేస్తారు. సమావేశం యొక్క తేదీ, సమయము, స్థలము సర్పంచ్ నిర్ణయిస్తారు. సమావేశం అజెండా కార్యదర్శి సర్పంచ్తో చర్చించి సమావేశం చేస్తారు. కార్యదర్శి సమావేశం ఎజెండాతో సభ్యులకు నోటీసులు కూడా అందజేయవలసి ఉంటుంది. అంటే ఎజెండా అంటే ఎప్పుడు, ఏ రోజు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి తేదీ, సమయం అన్నీ కూడా ఈ ఎజెండాలో ఉంటాయి. సో ఈ ఎజెండాను తయారు చేసి సర్పంచ్తో సంప్రదించి ఈ ఎజెండాను తయారు చేసి సభ్యులందరికీ కూడా విధిగా అందజేయవలసిన అవసరం ఉంటుంది. సమావేశము సెలవు దినాల్లో నిర్వహించరాదు. ఓకేనా, అంటే పని దినాల్లో మాత్రమే నిర్వహించాలి. సమావేశము పంచాయతీ కార్యాలయ వేళల్లో నిర్వహించాలి. గత సంవత్సరం జరిగిన 90 రోజులలో తిరిగి సమావేశం జరగనిచ్చో పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సమావేశం జరిగింది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 90 రోజుల తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత కనుక అంటే 3 months వరకు కూడా ఇలాంటి సమావేశం నిర్వహించనట్లయితే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. గత సమావేశం తర్వాత 90 రోజులలో తిరిగి సమావేశం నిర్వహించడానికి సర్పంచ్ అనుమతి ఇవ్వనిచో కార్యదర్శి తానే సమావేశం కూడా ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే ఇది ఈ యొక్క క్రమశిక్షణ చర్యలు అనేవి పంచాయతీ కార్యదర్శి పైనే ఉండటం వల్ల సో తానే స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సమావేశంలో మరి ఎవరెవరు పాల్గొంటారు? ఓకేనా, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కో-ఆప్షన్ సభ్యులు, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వన్, మరి సమావేశాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సమావేశాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? గ్రామ పంచాయతీలో 4 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటో చూద్దాం. 1, సాధారణ సమావేశము. సమావేశం తేదీకి స్పష్టంగా 3 రోజులైన ముందుగా నోటీసును సభ్యులకు ఎజెండాతో సహా అందజేసి సమావేశ నిర్వహణకు ఏర్పాటు చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సమావేశానికి ఖచ్చితంగా 3 రోజుల ముందు స్పష్టంగా నోటీసులు సభ్యులకు విధిగా అందజేయాలి ఎజెండాతో సహా. ఓకేనా. నెక్స్ట్ వన్, అత్యవసర సమావేశము. ఏదైనా ఒక విషయంపై అత్యవసరంగా చర్చించవలసి వచ్చినప్పుడు సభ్యులకు తక్కువ వ్యవధితో ఎజెండా నోటీసు అందజేసి సమావేశము నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యల సమయంలో
నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అత్యవసరంగా పంపవలసిన తీర్మానాలు మొదలైన వాటిలో కూడా ఈ యొక్క అత్యవసర సమావేశాలు నిర్వహించవచ్చు. నెక్స్ట్ వన్, ప్రత్యేక సమావేశం. ఏదైనా ఒక ప్రత్యేక విషయమై నిర్ణయం తీసుకున్నటకు ప్రత్యేక వ్యవధిలో ఎజెండాలో సభ్యులకు నోటీసు పంపి సమావేశం కూడా నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ను ఆమోదించడం కావచ్చు, ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో, ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానంలో, 3 మాసాల లోపు ఏదైనా తీర్మానం రద్దు చేయడం లేదా మార్పు చేయడం. సో ఇలాంటి విషయాల సందర్భంలో ఖచ్చితంగా ప్రత్యేక సమావేశం అనేది ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ వన్, అభ్యర్థన సమావేశము. గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులలో కనీసం 3వ వంతు మంది సభ్యులు ఏ తేదీన దీని నిమిత్తము ఓకేనా ఏ తేదీన దీని నిమిత్తము సమావేశం కావాలని కోరుతున్నారో తెలుపుతూ సమావేశానికి 10 రోజుల ముందు ఖచ్చితంగా నోటీస్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, నోటీస్ అందిన 5 రోజుల్లోగా సర్పంచ్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. అభ్యర్థన సమావేశం అంటారు. సో ఈ సమావేశము ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు, ఓకేనా, ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు, సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు 10 రోజులకు ముందు, ఓకేనా, 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకేనా, సో నోటీస్ ఇచ్చిన 5 రోజులలోగా సర్పంచ్ ఈ యొక్క సమావేశాలను ఏర్పాటు చేస్తారు. దీన్నే అభ్యర్థన సమావేశం అనే పేరుతో పిలుస్తాం. ఈ సమావేశము పంచాయతీ కార్యాలయంలో మాత్రమే నిర్వహించాలి. నోట్ పాయింట్. నెక్స్ట్ వన్, సభాధ్యక్షత. సో మరి ఈ సమావేశాలకు ఎవరు అధ్యక్షులుగా ఉంటారు? సర్పంచ్ సభకు అధ్యక్షత వహించాలి. సర్పంచ్ హాజరు కానిచో ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. ఉప సర్పంచ్ కూడా హాజరు కానిచో సభ్యులలో సీనియర్ అయిన ఒకరిని ఎన్నుకొని సభకు అధ్యక్షుడిగా నియమించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము శాసనసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు చూసినప్పుడు స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా లేనప్పుడు ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ కూడా లేనప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా సీనియర్ వ్యక్తిని సభకు అధ్యక్షుడిగా చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి అప్పటి వరకు. సో ఇక్కడ కూడా సేమ్, ఓకేనా, సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ లేనప్పుడు ఎవరైనా ఒక సీనియర్ సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమిస్తారు తాత్కాలికంగా. ఓకేనా. నెక్స్ట్, సమావేశము ఎజెండా ఏ విధంగా ఉంటుంది? మరి సమావేశంలో చర్చించే అంశాల క్రమాన్ని ఎజెండా అనే పేరుతో పిలుస్తారు. ఎజెండా క్రింది విధంగా ఉండాలి. ఏంటో చూద్దామని. గత సమావేశపు తీర్మానాలను చదివి వినిపించుట, ధృవపరచుట అనేటువంటి అంశాలు ఇందులో ఉండాలి. గత సమావేశము నుండి ఇప్పటి వరకు వసూళ్ల ఖర్చుల వివరాలు కూడా ఈ యొక్క ఎజెండాలో ఉండాలి. గత సమావేశం నుంచి ఇప్పటి వరకు నీటి సరఫరాపై సమీక్ష ఉండాలి. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు వీధి దీపాలపై సమీక్ష ఉండాలి. అభివృద్ధి పనులు, అనుమతుల విషయంలో తీర్మానించుట, అధ్యక్షుని అనుమతితో ఇతర విషయాలు కూడా ఇందులో ఉండాలి ఫ్రెండ్స్. సో మరి ఈ సమావేశంలో లాస్ట్ ఇయర్వి ఎందుకు పెడతారు మరి? ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మన యొక్క ఎంతవరకు అభివృద్ధి సాధించాము, ఎంతవరకు మన పనులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాము, సో వాటిని తెలుసుకుంటేనే కదా ఈ ఇయర్ మన టార్గెట్ ఏంటి, ఇంకా దానికి అనువైన ఇంకా ఎక్కువగా మనము వర్క్ చేయాలి అనే ఉద్దేశమే ఈ యొక్క లాస్ట్ ఇయర్ యొక్క ఉద్దేశము ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క ఎజెండాలో ప్రొవైడ్ చేస్తారు. అంతే కదా ఫ్రెండ్స్, మన టార్గెట్ లాస్ట్ ఇయర్ ఒక 50% వర్క్ చేస్తే ఈ ఇయర్ 50కి ఇంకొక 50 కలిపి లేకుంటే 80% వరకైనా కనీసం చెయ్యాలి అనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడము జరుగుతుంది. నెక్స్ట్, సమావేశం నోటీసు జారీ చేయు విధానము ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎజెండా నోటీసుపై పంచాయతీ కార్యదర్శి సంతకం చేయాలి. నోటీసు జారీ చేయు కాలమందు సభ్యుడు ఇంటి వద్ద కానీ సభ్యుడు గ్రామంలో లేనట్లయితే అట్టి నోటీసును వారి కుటుంబంలో పెద్దలకు ఎవరైనా అందజేసి ఆ వ్యక్తి యొక్క సంతకం పొందవలెను. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే నౌకరు ఉన్నచో అతని నోటీసు ఇచ్చి రసీదు కూడా పొందవచ్చు ఫ్రెండ్స్. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో నోటీసును మాత్రము అతనికి అందేలా చూడాలి. ఓకేనా, పంచాయతీ కార్యదర్శి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్, కోరం. గ్రామ పంచాయతీ అప్పుడున్న సభ్యులలో కనీసము 1/3 వంతు సభ్యులు హాజరు కానితే సమావేశము నిర్వహించరాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనము గ్రామ సభలో ఎలాంటి కోరం అవసరం లేదు అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఎలాంటి కోరం అనేది అవసరం లేదు, కానీ అందులో మ్యాక్సిమం ఎంతమంది వస్తే అంతమందిని ఆహ్వానిస్తాం. గ్రామంలో ఉన్నటువంటి ఓటర్గా నమోదు పొందినటువంటి వ్యక్తులందరినీ కూడా
పిలవడం జరుగుతుంది. బట్ ఇక్కడ గ్రామ పంచాయతీలో మాత్రం అలా కాదు. గ్రామ పంచాయతీలో అప్పుడున్న సభ్యులలో కనీసం 1/3 సభ్యులు హాజరు కానిదే సమావేశం అనేది నిర్వహించరాదు. అంటే కోరం ఎంత ఇక్కడ 1/3. సమావేశము నిర్ణీత సమయానికి కనీస సభ్యుల సంఖ్య ఉండాలి. కోరం సభ ప్రారంభం నుంచి సభ పూర్తయ్యే వరకు కూడా ఖచ్చితంగా ఉండాలి. నిర్ణీత సమయం తర్వాత అరగంటలోపు కోరం కాకున్నచో హాజరైన సభ్యులందరూ మరికొంతసేపు నిరీక్షించుటకు అంగీకారం తెలియజేసినప్పుడు తప్ప సమావేశం వాయిదా వేయవలయును. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తీర్మానాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ సమావేశాలు జరుపుతున్నారు, మరి సమావేశాల ఉద్దేశం ఏంటి? తీర్మానాలు చేయడమే. ఓకేనా? సమావేశాల్లో చర్చించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎలాంటి తీర్మానాలు చేయాలనే విషయమే ఈ యొక్క తీర్మానములు. సో ఏ సభ్యుడైనా చర్చించదలుచుకున్న విషయాన్ని తీర్మాన రూపంలో సభలో ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల ఓట్లను బట్టి సమావేశంలో అంశాలు తీర్మానించబడతాయి. ఓటింగ్లో ఇరు పక్షాలకు సరి సమానమైన ఓట్లు వస్తే అధ్యక్షుడు తన నిర్ణాయక ఓటును వినియోగించవచ్చును. దీనినే కాస్టింగ్ ఓట్ అనే పేరుతో పిలుస్తారు. సభాధ్యక్షునకు నిర్ణయాత్మక ఓటు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికి సభాధ్యక్షుడు? ఎవరిక్కడ? సర్పంచ్కి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇలా ఆమోదించినటువంటి తీర్మానం 3 నెలల లోపు రద్దు చేయరాదు. అలా చేయవలసి వచ్చినచో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులలో కనీసం సగం మంది బలపరిస్తేనే తప్ప అట్టి తీర్మానము రద్దు కాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఏదైనా ఒక తీర్మానం చేస్తే 3 నెలల వరకు కూడా అది రద్దు చేయరాదు. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆ తీర్మానము సరి అనేది కాదు అనే ఉద్దేశంతో రద్దు అనుకున్నట్లయితే మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి మొత్తం పంచాయతీ సభ్యులలో సగం మంది దాన్ని బలపరచాలి ఫ్రెండ్స్. అలా అయితేనే ఆ తీర్మానం రద్దు అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, సభ ముందున్న విషయంలో గ్రామ పంచాయతీ సభ్యుల స్వప్రయోజనము ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? గ్రామ పంచాయతీ పరిశీలిస్తున్న విషయంలో ఆర్థికపరమైన సంబంధము కలిగిన లేదా ఆర్థిక సంబంధం కలిగి ఉన్న కంపెనీలో భాగస్వామ్యంగా ఉన్న సభ్యుడు అట్టి సమావేశంలో పాల్గొనడం కానీ ఓటు వేయడం కానీ చేయకూడదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ సభ్యునికైనా సమావేశం నందలి చర్చ విషయంలో స్వప్రయోజనం ఉందని సర్పంచ్ భావించినట్లయితే అట్టి సభ్యుని సమావేశానికి హాజరు కాకుండా చేయవచ్చు, లేదా సభ్యుని సమావేశం నుంచి పంపివేయడం ద్వారా చర్చలోను ఓటింగ్లోనూ పాల్గొనకుండా చేయవచ్చు. నెక్స్ట్ వన్, సభ ముందున్న విషయంలో సర్పంచ్కి స్వప్రయోజనం ఉందని ఎవరైనా సభ్యుడు అభిప్రాయపడితే సర్పంచ్ తనను తానుగా సభకు హాజరు కాకూడదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైనా స్వప్రయోజనాలు ఉన్నట్లయితే ఈవెన్ సర్పంచ్ కూడా ఆ యొక్క సభకి హాజరు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సభ్యునిగా అర్హత కోల్పోవడము ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఎవరైనా సభ్యుడు తన పదవి కాలం ప్రారంభమైన తేదీ నుంచి లేదా తాను హాజరైన చివరి సమావేశం నుంచి 90 రోజులలో గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోయినా లేదా వరుసగా నిర్వహించిన 3 సమావేశాలకు హాజరు కాకపోయినా సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించబడతారు, లేదా తన యొక్క అర్హత కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే రెగ్యులర్గా 3 months 3 నెలలు ఖచ్చితంగా 3 నెలల లోపు హాజరు కానట్లయితే ఖచ్చితంగా అతను తన యొక్క సభ్యత్వం కోల్పోతాడు. నెక్స్ట్ వన్, మహిళా సభ్యురాలి విషయంలో గర్భిణీ మహిళా సభ్యురాలు లిఖితపూర్వకంగా తాను ఏ తేదీ నుంచి హాజరు కాలేదో సర్పంచ్ లేదా కార్యదర్శికి ఖచ్చితంగా తెలియచేయాలి. హాజరు కాని కాలమును లెక్కించుటలో తేదీనకు 4 నెలలు మించిన కాలాన్ని మినహాయించవలెను అని చెప్పేసి సెక్షన్ 20 సబ్సెక్షన్ 23 ప్రకారము ఈ యొక్క మహిళా సభ్యులకు కూడా ఈ యొక్క అవకాశం కూడా ఒక సడలింపును కూడా ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, సభ్యత్వాన్ని తిరిగి పొందడం ఎలా మరి? సో ఎవరైతే 3 నెలల లోపు 3 నెలలు రెగ్యులర్గా హాజరు కాలేదనుకో పంచాయతీ సమావేశాలకు, సో వారు అనర్హుడుగా ప్రకటించబడతారు, తన సభ్యత్వాన్ని కోల్పోతారు. సో అలా సభ్యత్వాన్ని కోల్పోయిన వారు తిరిగి మళ్ళీ ఏ విధంగా తన సభ్యత్వాన్ని పొందడం ఎలా పొందుతాడు అని చెప్పేసి చూద్దాం. సెక్షన్ 20 అందులో సబ్సెక్షన్ బి ప్రకారము ఎవరైనా సభ్యుడు లేదా సభ్యురాలు అనర్హత పొందితే సర్పంచ్ లేదా కార్యదర్శి ఈ విషయాన్ని వెంటనే జిల్లా పంచాయతీ అధికారికి ఖచ్చితంగా తెలియచేయాలి.
ఓకేనా. సో జిల్లా పంచాయతీ అధికారి నుంచి నోటీసు ముట్టిన 30 రోజులలో అనర్హత పొందిన సభ్యుడు లేదా సభ్యురాలు గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే తిరిగి సభ్యత్వము పొందవచ్చును. అయితే రెండవసారి అదే కారణం చేత అనర్హత పొందినట్లయితే వారికి తిరిగి సభ్యుడు కావచ్చు, సభ్యురాలు కావచ్చు, పదవిని పునరుద్ధరణ చేయు విషయము గ్రామ పంచాయతీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే మొదటిసారి యొక్క అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్, కానీ రెండవసారి కూడా అది రిపీట్ అయితే మాత్రము ఆలోచిస్తారు ఇతన్ని తీసుకుందామా లేదా అనేసి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మినిట్స్ పుస్తకము. గ్రామ పంచాయతీ ప్రతి సమావేశం యొక్క ప్రొసీడింగ్స్ మినిట్స్ పుస్తకంలో రాసి సభాధ్యక్షుడు చివరన సంతకం చేయాలి. ఓకేనా. ఈ మినిట్స్ అంటే జరుగుతున్నటువంటి సమావేశంలో ఏమేం జరుగుతుంది, ఎలాంటి తీర్మానాలు చేస్తున్నాము అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, దాన్ని మినిట్స్ పుస్తకం అంటారు. తదుపరి సమావేశంలో మినిట్స్ పుస్తకం చదివిన విషయాన్ని రికార్డు చేయాలి. ఎజెండాలో ప్రతిపాదించిన క్రమంలోనే సమావేశం ప్రొసీడింగ్స్ను కూడా ప్రారంభించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మినిట్స్ రాసే పద్ధతి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అజెండా అంశాలను చదివి సభ్యుల చర్చల తర్వాత మెజారిటీ నిర్ణయం ప్రకారము తీర్మానాలను ఆయా అంశాలకు ఎదురుగా రికార్డు చేయాలి. ఏదైనా అంశంపై తీర్మానము లేదా ఓటింగ్ ద్వారా నిర్ణయించినప్పుడు ఎవరెవరు అనుకూలంగా ఎవరెవరు ప్రతికూలంగా ఓటు వేసింది కూడా ఇందులో ఖచ్చితంగా రికార్డ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, అంటే వారు అడుగుతారు, సో నేను ఒక తీర్మానం పైన అనుకూలంగా ఇచ్చాను, బట్ ఇక్కడ ప్రతికూలంగా ఉంది అని చెప్పేసి ఆర్గ్యూ చేయొచ్చు ఎవరైనా. ఓకేనా, సో అలాంటి సమయంలో మాత్రము ఈ రికార్డు ఏమవుతుంది, అదొక సాక్ష్యంగా ఉంటుంది. దానివల్లనే ఇందులో రాస్తుంటారు. నెక్స్ట్, సమావేశాన్ని ముగించే ముందు రికార్డ్ చేసిన మినిట్స్ పుస్తకంలో సభాధ్యక్షుడు సంతకం చేసి మినిట్స్ను ముగించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్, సంతకం అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ వన్, సమావేశము రిజిస్టర్లు ఏవేమి ఉంటాయి రిజిస్టర్లు చూద్దాము. సమావేశంలో రిజిస్టర్లు 3 రకాలు ఫ్రెండ్స్. ఒకటి అజెండా రిజిస్టర్, సభ్యుల హాజరు రిజిస్టర్, మినిట్స్ పుస్తకము. అజెండా రిజిస్టర్ అంటే ఏమేమి జరగాలి, ఒక క్రమ పద్ధతిలో జరిగే విషయాలన్నీ కూడా అజెండా రిజిస్టర్. సభ్యుల హాజరు పట్టి, ఆ యొక్క సమావేశానికి ఎవరెవరు సభ్యులు హాజరయ్యారు అనే విషయాలు వారి సంతకాలతో సహా ఉంటుంది ఈ రిజిస్టర్లో. నెక్స్ట్, మినిట్స్ పుస్తకం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సో ఈ సమావేశంలో ఏమేమి జరిగింది అన్ని విషయాలు కూడా ఈ యొక్క మినిట్స్ పుస్తకంలో విత్ సర్పంచ్ సైన్తో ఉంటుంది ఫ్రెండ్స్, తప్పనిసరిగా. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ కార్యాచరణ కమిటీల సమావేశాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్యాచరణ కమిటీలు కనీసం నెలకొకసారైన సమావేశాలు సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించుకోవాలి. సమావేశాల నిర్వహణలో గ్రామ పంచాయతీకి వర్తించే రూల్స్ ఈ సమావేశాలకు కూడా వర్తిస్తాయి ఫ్రెండ్స్. పంచాయతీ కార్యదర్శి ప్రతి కార్యాచరణ కమిటీలను మెంబర్ కన్వీనర్గా ఉండి ఆయా కమిటీల సమావేశ వివరాలను రికార్డులో నమోదు చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కార్యాచరణ కమిటీల నిర్ణయాల గ్రామసభ ఆమోదానికి లోబడి ఉంటాయి. ఈ నిర్ణయాలను గ్రామసభ ఆమోదించవచ్చు, రద్దు చేయవచ్చు, వెనకకి కూడా పంపవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హాజరు పట్టి. సమావేశానికి హాజరైన సభ్యులంతా హాజరు పట్టిలో సంతకం లేదా వేలి ముద్రలు వేయాలి. సమావేశాన్ని ముగించే ముందు అధ్యక్షత వహించిన వారు హాజరు రిజిస్టర్లో తనతో పాటు ఎందరూ హాజరైనది రాసి ధృవీకరించే సంతకం చేయాలి. ఎవరైతే ఈ యొక్క సభకి అధ్యక్షత వహిస్తారో, ఎవరు సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, లేదా ఎవరైనా సీనియర్ సభ్యుడు కావచ్చు, అధ్యక్షత వహిస్తారు కదా. సో ముగించేటప్పుడు ఎంతమంది హాజరయ్యారు, ఓకేనా, ఎంతమంది హాజరయ్యారు అది రాసి ధృవీకరించి కింద సైన్ చేస్తారు. ఆ సైన్ పైన సీల్ కూడా వేస్తారు ఫ్రెండ్స్, కామన్ సీల్ కూడా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీని సస్పెండ్ చేయుట లేదా రద్దు చేయుట ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 250లో గ్రామ పంచాయతీని రద్దు చేయుటకు ప్రభుత్వానికి అధికారాలు చర్చించబడ్డాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రభుత్వము ఏదేని సందర్భంలో ఒక గ్రామ పంచాయతీ తన విధి నిర్వహణలో పరిపాలనా సామర్థ్యాన్ని కోల్పోయినట్లుగా భావించిన లేదా దాని అధికారాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయినా లేదా చట్టం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలను మించి వ్యవహరించిన లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు భావించిన ఆ అసమర్థతని సవరించుకోవాల్సింది గానో లేక ఇతర ఆవశ్యకత చర్యల నుంచి
తనను కాపాడుకోమని తరచూ ఆదేశాలు ఇవ్వవచ్చును. వారి నుంచి సరైన సంజాయిషి కూడా కోరవచ్చును. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతటా తన చర్యలను సరిచేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. తన చర్యలను సరిదిద్దుకునే పక్షంన నిర్ణయింపబడిన తేదీ నుంచి ఆ గ్రామ పంచాయతీ ప్రభుత్వము రద్దు చేయవచ్చును. సో మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఎందుకు రద్దు చేస్తారు మన గ్రామ పంచాయతీని? సో ఏదైనా అవకతవకలకు పాల్పడినప్పుడు, అసమర్థ పాలన అని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయించినప్పుడు కావచ్చు. సో వివిధ కారణాల వల్ల గ్రామ పంచాయతీని రద్దు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా రద్దు చేయబడిన సంస్థను వెంటనే కానీ రద్దు చేయబడిన 6 నెలల లోపు కానీ తిరిగి వ్యవస్థీకరించవచ్చు, అంటే ఎన్నికలు జరిపే అవకాశము ఉంటుంది. సదరు గ్రామ పంచాయతీ రద్దు నిర్ణయము కాబడినప్పటి నుంచి సదరు గ్రామ పంచాయతీకి సంబంధించిన అందరు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ తక్షణమే తమ పదవులను ఖాళీ చేసినట్లుగా భావింపబడను. ఓకేనా. సో ఎప్పుడైతే రద్దు అవుతుందో అందరు పదవులు ఖాళీ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. రద్దు కాబడిన కాలంలో గ్రామ పంచాయతీ అధికారులను ప్రత్యేక అధికారికి లేదా సంస్థకు బదిలీ చేయవచ్చును. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థకు లేదా అధికారికి వేతనము చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా రద్దు కాబడిన గ్రామ పంచాయతీలకు 6 నెలల లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయాలి ఆ ఖాళీలన్నీ కూడా వితిన్ 6 monthsలో. అయితే రద్దు కాబడిన గ్రామ పంచాయతీ పదవీ కాలము 6 నెలల కంటే తక్కువ ఉంటే తాత్కాలిక ఎన్నికలు నిర్వహించరాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క గ్రామ పంచాయతీని ఇంకా 4 months ఉంది. సాధారణ ఎన్నికలకి 5 years ఉంటాయి కదా, వారి యొక్క పదవి కాలం 5 years ఉంటుంది. సో 5 yearsకి ఇంకో 5 నెలలు, ఇంకా 3 నెలలు అయితే పూర్తి అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, తిరిగి మళ్ళీ ఎన్నికలు అంటే రద్దు అయిందనుకోండి, సో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించరు. ఎప్పుడైతే సాధారణ ఎన్నికలు ఉంటాయో అప్పుడు మాత్రమే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ. ఓకేనా. అప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ అధికారాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. పన్నులు విధించే అధికారం ఇంపార్టెంట్. ఇంటి పన్ను, ప్రకటనలపై పన్ను విధించి వసూలు చేసుకునే అధికారము గ్రామ పంచాయతీకి ఉంటుంది. త్రాగునీటి సరఫరా, మురుగునీటి కాలువల నిర్మాణము మరియు నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు కొరకు ఇండ్లపై ప్రత్యేక పన్ను విధించే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆరోగ్యం సంరక్షణ అధికారాలు. రోడ్లపై మురికి నీరు ప్రవహించకుండా నిషేధం విధించే అధికారం ఉంటుంది. కబేలాలకు సంబంధించి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయడము, జంతు వధలపై నియంత్రణ, లైసెన్సులు ఇచ్చే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? గ్రామ పంచాయతీకి ఉంటుంది. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరచడము, లైసెన్స్ లేని పందుల పెంపకమును నిషేధించడము. సో గ్రామాల్లో చూస్తుంటాం కదా, పందుల పెంపకం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వాటికి కూడా తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఓకేనా. అంతేకాకుండా కబేలాలు అంటే మన సంతల లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, కబేలాలు కావచ్చు, దొడ్లు అంటాం మనం. ఓకేనా. వాటిని నిర్వహించడానికి కూడా ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేస్తారు. ఓకేనా. సో గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, వాటన్నింటినీ ఒక చోట ఉంచేటువంటి ప్రదేశం అది. ఓకేనా. నెక్స్ట్, జంతు వధలపై నియంత్రణ, లైసెన్సులు కూడా ఇచ్చే అధికారము గ్రామ పంచాయతీకి ఉంటుంది. నెక్స్ట్, కాంట్రాక్ట్ పద్ధతిలో పారిశుద్ధ్య పనివారిని నియమించుకునే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రోడ్ల నిర్వహణ మరియు రక్షణ. ప్రభుత్వ రోడ్ల సమీపంలో 20 మీటర్ల లోపల రాళ్ళు త్రవ్వకము నిషేధించే అధికారము. ప్రభుత్వ రోడ్లపై ఆటంకము కల్పించుటపై నిషేధము విధించడము కూడా ఫ్రెండ్స్. అక్రమ నిర్మాణాలను రోడ్డు మీదకు తెరుచుకున్నట్లయితే వాటిని తొలగించే అధికారం. అక్రమంగా ఏదైనా నిర్మాణం ఉన్నట్లయితే వాటి యొక్క నిర్మాణాలు ఆ యొక్క రోడ్డు పైనికి, అంటే ప్రభుత్వ భూమిలోనికి కూడా వచ్చినట్లయితే వాటిని తొలగించే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. రోడ్లపై అక్రమాలను తొలగించే అధికారం. మురికి కాలువలు, జలధారులపై భవనములు నిర్మాణమును నిషేధించే అధికారం. మురికి కాలువలు, జలధారులు అంటే ఏదైనా చిన్న చిన్న వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, అలాంటి వాటిపైన ఏదైనా నిర్మాణం చేస్తే వాటిని నిషేధించే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఇచ్చారు. రోడ్లపై గోతులు త్రవ్వుట నిషేధించే అధికారం కూడా ఉంది. రోడ్లపైన విక్రయశాలలను నిషేధించడము. నెక్స్ట్ వన్, మార్కెట్లపై అధికారము. పబ్లిక్ మార్కెట్లకు స్థలాన్ని కేటాయించే అధికారము గ్రామ పంచాయతీకి ఉంటుంది. ప్రైవేట్ మార్కెట్లకు షరతులతో కూడిన లైసెన్స్ ఇచ్చే అధికారము, ప్రైవేట్ మార్కెట్లను తనిఖీ చేసే అధికారం కూడా వీరుకుంటుంది.
నెక్స్ట్ వన్, వాహనాల స్టాండులు, ప్రైవేట్ బండ్ల స్టాండులు మొదలగు వాటికి లైసెన్సులు ఇచ్చి ఫీజులు వసూలు చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్, భవన కట్టడాలకు మరియు పునర్నిర్మాణానికి అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. ఆవిరి మొదలైన ఇతర శక్తితో నడిచే యంత్రాల మూలంగా కలిగే న్యూసెన్స్ను తొలగించుటకు లేదా తగ్గించుటకు వీరికి అధికారం ఉంటుంది. ప్రజా ఆరోగ్య సౌకర్యానికి భంగం కలిగించిన వారిపై అపరాధ రుసుము విధించే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఉంటుంది ఫ్రెండ్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉండి ఉమ్మడి వైద్యశాలలు, సంక్షేమ కేంద్రాలు స్థాపించుకునే అధికారము గ్రామ పంచాయతీలకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫెర్రీల నిర్వహణకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. చెట్ల ఫల సహాయాన్ని అమ్ముకునే అధికారం కూడా గ్రామ పంచాయతీకే ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వేప చెట్లు కావచ్చు, చింత చెట్లు కావచ్చు, వాటి నుంచి వచ్చేటువంటి ఫలాలను వాటిని తీసుకునేటువంటి అధికారం కూడా గ్రామ పంచాయతీకే ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీ ఆదాయంగా చూపుకోవచ్చు. నెక్స్ట్ వన్, చెట్ల ఫల సహాయాన్ని అమ్ముకునే అధికారం కూడా ఉంటుంది. గ్రామ పంచాయతీ స్థిరాస్తిని కొని అమ్మే అధికారం కూడా కలదు. అడ్వకేట్ను నియమించుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది. ప్రవేశం మరియు తనిఖీ చేసే అధికారం కూడా వీరుకుంటుంది. కార్యనిర్వహణ అధికారి లేదా అధికారం ఇవ్వబడిన ఇతర వ్యక్తి కనీసం 6 గంటల ముందుగా నోటీసు ఇచ్చి ఏదైనా ఇల్లు, భవనము లేదా భూమిలోనికి పగటిపూట తనిఖీ నిమిత్తము ప్రవేశించవచ్చును. దుకాణాలు, షాపులలో ప్రవేశించి తూనికలు, కొలతలు మరియు సరుకుల నాణ్యతను పరీక్షించే అధికారము వీరుకుంటుంది. చట్టపరమైన చర్యలకు పోలీస్ సహకారం కోరే అధికారం కూడా గ్రామ పంచాయతీకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ విధులు చూద్దాం. గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టము 1994 సెక్షన్ 45 ప్రకారము గ్రామ పంచాయతీకి 2 రకాల విధులు కేటాయించారు ఫ్రెండ్స్. ఒకటి, తప్పనిసరిగా నిర్వహించవలసినటువంటి విధులు, ఐచ్ఛికంగా నిర్వహించవలసినటువంటి విధులు ఏంటో చూద్దాం. సో తప్పనిసరిగా నిర్వహించవలసిన విధులు ఏంటి మరి చూద్దాం. గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్న అన్ని భవనాలు, రోడ్లు, కల్వర్చులు, వంతెనలు, కాలువలు, రోడ్ల కట్టల, రహదారుల నిర్మాణము. సో ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, నిర్వహణ చేపట్టడం కావచ్చు, అన్నీ కూడా తప్పనిసరి నిర్వహించవలసిన బాధ్యత గ్రామ పంచాయతీది. అంతేకాకుండా వీధి దీపాలను ఏర్పాటు చేయడం కూడా ముఖ్య బాధ్యత. వర్షపు నీరు, మురుగునీరు పారుదలకు కావలసినటువంటి కాలువలను త్రవ్వించి వాటిని నిర్వహణ చేపట్టవలసిన బాధ్యత గ్రామ పంచాయతీదే. నెక్స్ట్, వీధులను శుభ్రపరచడము, చెత్త కుప్పలను, పిచ్చి మొక్కలు, పొదలు, అడవి మొక్కలు, నాగజముడు మొదలైన వాటిని తొలగించుట చాలా ముఖ్యమైనటువంటి విధి. పాడుబడ్డ బావులను, అపరిశుభ్రమైన కుంటలను, మడుగులను, పల్లములను పూడ్పించి గ్రామ పారిశుధ్యాన్ని నిర్వహించడం కూడా ముఖ్యమైనటువంటి విధి. పబ్లిక్ పాయఖానాలు అంటే మరుగుదొడ్ల ఏర్పాటు మరియు నిర్వహణ చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ పైనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దహన వాటికలు, శ్మశానాలు ఏర్పాటు, నిర్మాణం మరియు నిర్వహణ ఎవరు పట్టించుకొని మానవ మరియు జంతు మృత కళేబరాల సంస్కరణము కూడా వీరిపైనే ఉంటుంది. అంటువ్యాధులు, మలేరియా వంటి వ్యాధులు రాకుండా చూడటము, వచ్చిన వ్యాధులకు చికిత్స చేయించడం కూడా గ్రామ పంచాయతీ పైన ఉంటుంది ఫ్రెండ్స్. బావులు, కుంటలు లేదా చెరువులు త్రవ్వకము, మరమ్మతులు మరియు నిర్వహణ కూడా వీరు బాధ్యతే. బట్టలు ఉతుకుటకు, స్నానము చేయుటకు వీటిని మరియు రక్షిత త్రాగునీటి సరఫరా చేయుటకు నిర్మాణములను నిర్మించుటకు మరియు నిర్వహించుటకు కూడా వీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత. జనన మరణాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది జనన మరణముల రిజిస్టార్ ఎవరుంటారు గ్రామ పంచాయతీలో? పంచాయతీ కార్యదర్శి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, బండల దొడ్ల స్థాపన మరియు నిర్వహణ చట్టము లేక శాసనము ద్వారా తప్పక నిర్వహించవలెనని తెలిసిన ఇతర విషయాలు కూడా పాటించాలి. వనరుల ప్రణాళికను రూపొందించుట, వనరుల సంరక్షణ, కంపోస్ట్ తయారీ మరియు ఎరువుల విక్రయంను చేపట్టుట కూడా వీరి యొక్క ముఖ్య విధి. వాహనముల రిజిస్ట్రేషన్ కూడా తప్పకుండా చేయించాల్సిన అధికారం కూడా వీరికే ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ వివాహముల మ్యారేజ్ రిజిస్ట్రేషన్. సో ఎలాగైతే మనము బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తామో పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా గ్రామ పరిధిలోని వివాహాలు జరిగినప్పుడు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా వీరికే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఆస్తులు మరియు రకాలు. సో గ్రామ పంచాయతీ ఆస్తులు 3 కేటగిరీలుగా విభజించవచ్చు ఫ్రెండ్స్. అవి ఒకటి కేటగిరీ ఏ కిందికి సంపాదిత మరియు స్వంత ఆస్తులు ఉంటాయి. కేటగిరీ బి బహుమతులు, విరాళాలు, గ్రామ పంచాయతీ బదిలీ చేసినటువంటి భూములు ఇందులో బి కేటగిరీ కిందకి వస్తాయి. కేటగిరీ సిలో ఇతర గ్రామ పంచాయతీ ఆస్తులు ఉంటాయి ఫ్రెండ్స్. సో కేటగిరీ ఏలో ఏముంటాయో చూద్దాం. సంపాదిత మరియు స్వంత ఆస్తులు. గ్రామ పంచాయతీ రోడ్లు మరియు కాలువలు, పశువుల కుంటలు, బంజర దొడ్లు, మార్కెటింగ్ ప్రదేశాలు, లేఅవుట్ల నందు కేటాయించబడిన భూమి, పార్కులు, కొనుగోలు చేసినటువంటి భూములు, ఇవన్నీ కూడా కేటగిరీ ఏ కిందికే వస్తాయి. అంతేకాకుండా కేటగిరీ బిలో బహుమతులు, విరాళాలు, గ్రామ పంచాయతీకి బదిలీ చేసినటువంటి భూములు కూడా మనము కేటగిరీ బిలో చూడవచ్చు. నెక్స్ట్ కేటగిరీ సిలో ఇతర పంచాయతీ ఆస్తులు ఏంటో చూద్దాం. అన్ని నీటి సరఫరా వ్యవస్థలు, పంట కాలువలు, వాగులు, రిజర్వాయర్లు, చెరువులు, ఫౌంటైన్లు, బావులు, మురుగునీటి కాలువలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, చెరువు కట్టలు, అన్ని నీటి వనరులు అన్నీ కూడా పంచాయతీ ఆస్తులు కేటగిరీ కిందికి సి కేటగిరీ కిందికి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పోరంబోకు భూములు, శ్మశాన భూములు, పశువుల కొట్టాలు, బండ్లు నిలుపుకునే షెడ్స్ అంటే పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆస్తుల కిందికే వస్తాయి. అన్నీ కూడా కేటగిరీ సి కిందికి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించు విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గ్రామ పంచాయతీ ఆస్తులను గుర్తించడం మరియు రెవెన్యూ రిజిస్టర్లో నమోదు చేయడం ద్వారా పరిరక్షించుకోవచ్చు. గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీలలో పంచాయతీల ఆస్తుల వివరాలను ఆమోదింపచేయడం ద్వారా పరిరక్షించవచ్చును. ఆస్తులు జిల్లా గెజిట్లో ప్రకటించడం మరియు వెబ్సైట్ నందు ఉంచడం ద్వారా పరిరక్షించవచ్చును. అంటే ఎవరు కబ్జా చేయకుండా చూసుకునేటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ పైన ఉంటుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కొరకు గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ విభాగము అనే ఒక ప్రత్యేక విభాగమును జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంబంధిత ఆస్తుల పరిరక్షణకు పర్యవేక్షించవచ్చును. అలాగే దీనికి సిబ్బందిని కూడా నియమించుకోవాలి అన్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సిబ్బంది నియామకం కొరకు ఒక ఉన్నత స్థాయి కమిటీని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయవలను. కమిటీలోని సభ్యులు ఎవరెవరు ఉంటారు ఇందులో? మొదటి స్థానంలో జిల్లా కలెక్టర్, తర్వాత జాయింట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఓకేనా, అంటే ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ పిఆర్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆర్ఎండ్బి మరియు ఇరిగేషన్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్, జిల్లా పంచాయతీ అధికారులు. సో ఈ యొక్క ఉన్నత స్థాయి కమిటీలో వీరందరూ కూడా ఉంటారు. ఓకేనా, ఆస్తులు సంరక్షించేటువంటి కమిటీలో ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ కమిటీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆస్తుల విషయమై రివ్యూ చేయవలను. కమిషనరేట్ స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఓకేనా, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వారు అడిషనల్ కమిషన్, డిప్యూటీ కమిషనర్ వారి స్థాయిలో ఈ యొక్క జిల్లా స్థాయి కమిటీలను పర్యవేక్షించవలను. దీనికి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే తుది అధికారము కమిషనర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ వారికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు, విధులు మరియు ఇతర ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనము చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మనము ప్రతి అంశాన్ని యాజ్ పర్ ద న్యూ సిలబస్ ప్రకారంగా ప్రతి టాపిక్ని కూడా సిలబస్లో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా క్లాసులు చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా వీడియోస్ని మొదటిసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకు. నేను కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.